ఆరెంజ్ రీ రిలీజ్ ఎలా అనిపిస్తుంది? ఊలా ఊలాలా మళ్ళీ కొత్తగా ఉంది సాంగ్ అండ్ మూవీ రెండు. ఇప్పుడు రామ్ చరణ్ చాలా యాక్షన్ స్టోరీస్ ఎక్కువ అవును. చేస్తున్నారు. అవును. ఆరెంజ్ లాంటి వైబ్ మూవీ మీకు ఎలా అనిపించింది? ఆరెంజ్లో బాగుంది, ఎందుకంటే ప్రతిసారి కొత్తగా ఉంది. అంటే నేను యూట్యూబ్లోనే చూశాను, ఇంతకుముందు థియేటర్లో చూడలేదు ఎప్పుడు. సో ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా థియేటర్లో అందరితో. మంచి కాన్సర్ట్లా ఉంది లోపల అందరూ. మొత్తం మ్యూజిక్ కాన్సర్ట్ తో నిండిపోయింది అంటున్నారు. మీకు అందులో ఏ సాంగ్ నచ్చుతుంది? నాకు రూబా రూబా సాంగ్ వచ్చింది, ఇంకా ట్రూత్ ఆర్ డేర్ సాంగ్ ఉంటుంది, ఆరెంజ్ సాంగ్, ఆరెంజ్లో ఆ సాంగ్ బాగుంది. ఇప్పుడు రామ్ చరణ్ జెనెలియా కాంబినేషన్ అనేది మనకి కనిపించింది, మళ్ళీ అదే కాంబినేషన్ లో మళ్ళీ కనిపించాలనుకుంటున్నారు. అలాంటి కాంబినేషన్ నేను చేయొచ్చేమో మళ్ళీ, కానీ డిఫరెంట్ స్టోరీ చేస్తే బెస్ట్ అనుకుంటున్నాను. అప్పుడు మనకి ఇది ఫ్లాప్, అంటే ఆరెంజ్ అనేది ఈసారి రీ రిలీజ్ తో వచ్చింది. మరి ఇప్పుడు ఈ టైంలో తీస్తే బాగుంది అనిపించింది మీకు? యాక్చువల్గా చెప్పాలంటే ఆ సినిమా అప్పుడే తీసి ఇప్పుడు రిలీజ్ చేస్తుంటే ఇప్పుడు మంచి హిట్ అయ్యేది, బ్లాక్ బస్టర్ అయిపోయేది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. ప్రేమ కొంతకాలమే బాగుంటుంది ఒక చిన్న కాన్సెప్ట్, మీ లైఫ్ లో అలాంటి చిన్న కాన్సెప్ట్ ఉందా? మరి ప్రేమ కొంతకాలమే బాగుంటుందని కరెక్ట్ కదా చెప్పింది. అంటే ప్రతిరోజు మనం సేమ్ది కోరుకుంటే మనకు కూడా చిరాకేస్తూ ఉంటుంది. ఇప్పుడు పిల్లలే బొమ్మలు కొనుక్కుంటారు ఫస్ట్లో, తర్వాత పక్కన వాడేస్తారు కొన్ని రోజుల్లో, తర్వాత మళ్ళీ కొత్తది కొనుక్కుంటారు. ఇది కూడా అలాగే, ఇది కూడా. సో ఇప్పుడు ఉన్న కాన్సెప్ట్ మొత్తంలో కూడా ఈ February 14 కి చాలా మూవీస్ వచ్చాయి, కొత్త మూవీస్. అవును. వై మీరు ఇది ఎందుకు చూస్ చేస్తున్నారు, ఈ రిలీజ్కి వెళ్ళాలి అని? అంటే నేను ఎప్పుడు థియేటర్లో చూడలేము, దట్స్ ఫస్ట్ రీజన్. సో నేను థియేటర్లో మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేద్దాం ఆ యూఫోరియా అవన్నీ, అందుకని నేను వచ్చాను. సో బాగుంది. యాక్చువల్గా నేను లేలాకి వెళ్దాం అనుకున్నా, విశ్వక్సేంది, కానీ నాకు మళ్ళీ ఆరెంజ్ యూఫోరియా మళ్ళీ స్ట్రైక్ అవ్వాలనిపించింది మళ్ళీ. థ్యాంక్ యూ.